వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో ఎంటర్ అయ్యారు. ఖచ్చితంగా నిమిషం నిబంధనను అధికారులు అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈసారి 22,80,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు. ఏపీలో 180 కేంద్రాల్లో 45,000 మంది, తెలంగాణలో 24 పట్టణాల నుంచి 199 పరీక్షా కేంద్రాల్లో 73,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వైద్య కోర్సులో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు ఈ పరీక్ష. ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో ఎంటర్ అయ్యారు. ఖచ్చితంగా నిమిషం నిబంధన అధికారులు అమలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఇవాళ మరి కాసేపట్లో నీట్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ కాబోతుంది. దాదాపు ఇప్పటికే 1 గంట 30 నిమిషాలు కాబోతుంది. దాదాపు ఇవాళ 11 గంటల నుంచి కూడా సెంటర్లలో ఎక్కడెక్కడైతే ఉన్న సెంటర్లలో దాదాపు 24 సెంటర్స్ లో 190 అంటే 24 సిటీస్ లో 199 పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో హైదరాబాద్ లో చూస్తున్నట్టయితే 69 కేంద్రాలు భారీగా అయితే ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 73,000 మంది ఈ విద్యార్థులైతే పరీక్షకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సెంటర్ల వద్ద కూడా ఎక్కడికక్కడ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా విద్యార్థులంతా కూడా సెంటర్లలోకి ముందుగానే రావడం జరిగింది. సో 1 గంట అంటే సరిగ్గా 2 గంటలకు స్టార్ట్ కాబోయే ఎగ్జామ్ దాదాపు ఉదయం 11 గంటల నుంచి కూడా స్టూడెంట్స్ అంతా జాయిన్ అయ్యారు. 1 గంట 30 నిమిషాల తర్వాత ఎవరిని లోపలికి అనుమతించేది లేదంటూ కూడా చెప్తున్నారు. పరీక్ష కేంద్రానికి కనీసం 1-2 గంటల ముందే చేరుకోవాలంటూ కూడా నిన్న మొన్నటి చేత సూచించారు. గేట్లు కూడా పరీక్షకు 3 గంటల ముందే అంటే ఇవాళ ఉదయం 11 గంటల నుంచే తెరిచారు. ప్రస్తుతానికైతే మనం మాసప్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్ వద్ద అయితే ఉన్నాం. అయితే మరి కాసేపట్లో మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు అంటే దాదాపు ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే పరీక్ష కేంద్రంలోకి అయితే ఎవరికి అనుమతి లేదంటూ కూడా స్పష్టం చేశారు. ముందస్తుగానే గత 2-3 రోజుల నుంచి కూడా ట్రాఫిక్ అలాగే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే బయలుదేరారు. సో మనం ఇప్పుడు చూస్తున్నట్టు దాదాపు 99% స్టూడెంట్స్ అంతా కూడా దాదాపు 11 గంటలకి 12 గంటలకి పరీక్షా కేంద్రంలోకి అయితే లోపలికి వెళ్లారు. మరొక 2-3 ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక 2-3 స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు చేరుకుంటున్నారు. వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కానీ మొత్తానికి ఇక్కడ అధికారులు కూడా 1 గంట 30 నిమిషాలు దాటితే ఏ ఒక్కరిని కూడా అనుమతించేది లేదంటూ కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర నోడల్ అధికారిగా నరేంద్ర కుమార్ అలాగే ఎన్డీఏ తరఫున బృందేశ్వరి పవార్ నోడల్ ఆఫీసర్, జిల్లా స్థాయి కలెక్టర్లు పర్యవేక్షణ బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నారు. ప్రతి కేంద్రంలో కూడా ప్రతి సెంటర్లో కూడా సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి మనం చూస్తున్నట్టయితే నీట్ ఈ నెల 3న అంటే మరి కాసేపట్లో జరిగే పరీక్షకి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ అయితే ప్రకటించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర ఇందాక చెప్పినటువంటి 24 పట్టణాల్లో దాదాపు 199 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారు. అయితే ఒక హైదరాబాద్ లోనే 69 పరీక్ష కేంద్రాలు ఉన్నట్టయితే తెలుస్తుంది మనకు. అయితే తెలంగాణలో సుమారు 73,000
84 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా ఒక హైదరాబాద్ నుంచి మాత్రం 28,697 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి అయితే హాజరు కానున్నారు. నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముఖ్యంగా పాటించాల్సిన నిబంధనలు, డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువులు వివరాలను నిన్ననే ఎన్టీఏ అయితే విడుదల చేసింది. పరీక్ష ప్రారంభానికి 3 గంటల ముందుగా పరీక్ష కేంద్రం అయితే గేట్లు తెరుస్తారు. అంటే 2 గంటలకి ప్రారంభం కాబోయే ఎగ్జామ్ కి 3 గంటల ముందే, అంటే ప్రతి సెంటర్లో దాదాపు 11 గంటల 30 నిమిషాల నుంచి అందరూ చేరుకోవాలి. అభ్యర్థుల గుర్తింపునకు సంబంధించి ఇటు బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్, అలాగే వీడియోగ్రఫీ వంటి చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం 1:30 అంటే సరిగ్గా ఇదే టైంకి దీని తర్వాత అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి నిన్నటి నుంచి కూడా చెబుతున్నారు, ట్రాఫిక్ అలాగే వాతావరణ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి ముందస్తుగానే చేరుకోవాలి. విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాలి. రిపోర్టింగ్ సమయానికి కనీసం గంటన్నర ముందు పరీక్ష కేంద్రానికి చేరుకుంటూ చాలంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న నీట్ ఎగ్జామ్ పై నిర్వహణపై నిన్న సిఎస్ రామకృష్ణరావు కూడా సచివాలయంలో అధికారులతో సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా నీట్ రాష్ట్ర నోడల్ అధికారి విద్యా సంచాలకుడు డాక్టర్ నరేంద్ర కుమార్ కూడా ప్రభుత్వం నియమించారని తెలిసింది. సో మొత్తానికి మనం చూస్తున్నట్టయితే దాదాపు ఇక్కడ మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో 99% కూడా విద్యార్థులంతా కూడా ఇన్ టైంకి అయితే చేరుకున్నారు. సో బయట చూస్తున్నట్టయితే మనం ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు, విద్యార్థులతో వచ్చినటువంటి తల్లిదండ్రులు దాదాపు అందరూ కూడా 11-12 గంటల సుమారులో అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా ఎగ్జామ్ సెంటర్ ముందు కూడా వాళ్ళ పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేంత వరకు దాదాపు 2 గంటలకి ప్రారంభం కాబోయే ఈ ఎగ్జామ్ 5 గంటల వరకు, అంటే కరెక్ట్ గా 3 గంటల వరకు కూడా ఎగ్జామ్ ఉంది. సో ఈ 3 గంటల వరకు కూడా సెంటర్ల వద్ద తల్లిదండ్రులు ఎక్కడెక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు కూడా బయట అయితే వెయిట్ చేస్తున్నారు. సో సరిగ్గా 1:30 లోపు అయితే ఇప్పటికీ దాదాపు 99% స్టూడెంట్స్ అంతా కూడా వెళ్ళడం జరిగింది. ఇందాక చెప్పేటువంటి అధికారుల నుంచి మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఇన్ టైంలోనే స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. ఒకరిద్దరు మినహాయింపు కూడా ఇప్పుడు చూస్తుంటే టైం కూడా అయిపోయింది కాబట్టి ఎవరు వచ్చినా కూడా లోపలికి అనుమతించేది లేదంటూ కూడా చెబుతున్నారు. వినోద్, 2 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఈ నీట్ పరీక్ష జరగనుంది. మరి దీనికి సంబంధించి పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ఇందాక చెప్పినట్టుగా ఏర్పాట్లన్నీ కూడా నిన్న మొన్న కూడా విద్యార్థులందరికీ కూడా సూచనలు ఇచ్చారు. ఇవాళ కూడా ప్రతి సెంటర్ వద్ద ఉదయం 11 గంటల నుంచి కూడా గేట్లు ఓపెన్ చేయడం, లోపల బయోమెట్రిక్ కావచ్చు, అలాగే వీడియో రికార్డింగ్ సంబంధించి వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఏదన్నా టైమింగ్ పరంగా ఇబ్బందులు ఉంటనే ఉద్దేశంతో ఉదయం 11 గంటల నుంచి సెంటర్లలో అన్ని కూడా గేట్లు ఓపెన్ చేసి 11 గంటల నుంచి విద్యార్థులను లోపలికి అలో చేశారు. సో దాదాపు మనం ఇక్కడ చూస్తున్నట్టయితే 11-12 గంటల సుమారులో విద్యార్థులంతా కూడా లోపలికి వెళ్ళారు. ఒకరిద్దరు మినహాయిస్తే అంటే దాదాపు 99% స్టూడెంట్స్ అంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి కాసేపు అన్నట్టు దాదాపు ఒక 20 నిమిషాల నుంచి అర్ధ గంట సమయంలో నీట్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ కాబోతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే సరిగ్గా 3 గంటలు కొనసాగే ఈ ఎగ్జామ్కి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందాక చెప్పినటువంటి సెంటర్లన్నీ కూడా ఇన్ టైంకి అయితే స్టూడెంట్స్ అందరూ హాజరయ్యారు. ఒకరిద్దరు మినహాయిస్తే తప్ప కావాలి. సో మనం చూస్తున్నట్టయితే ఇప్పుడిప్పుడే అటు టైం, కొంతమందికి ట్రాఫిక్ అవస్థలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడిప్పుడే ఎగ్జామ్ సెంటర్కి అయితే వస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తుంటే 1:30 తర్వాత కూడా లోపలికి అయితే ఎవరిని అలో చేసే ఇదైతే లేదంటూ కూడా చూస్తున్నారు. సరిగ్గా 5 గంటలకైతే ఎగ్జామ్ క్లోజ్ కాబోతుంది. రైట్ వినోద్, థ్యాంక్ యూ. आधार कार्ड दो फोटो ले लो, दो फोटो ले लो ना, इसकी फोटो पासपोर्ट साइज फोटो, पासपोर्ट साइज के 2 फोटो, बड़ा फोटो लगा दो, बड़ा फोटो लगे भाई। चलो मिल रही है आपके बुक आते हैं, 2-3 आते हैं उन लोग करा दो, मैं लेके आ जाता हूँ उनके पास।